పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించిన ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు ఓమికా సింగ్, కల్నల్ సోఫియా ఉగ్రమూకల్ని ఎలా మట్టుపెట్టామన్నది దాడికి సంబంధించిన వీడియోలను బహిర్గతం చేశారు. ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు? సింధూరం అనేది దుర్గా, శక్తి దేవతలకు సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా ఉంటుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం సింధూరాన్ని మొదట శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో శివుడు పార్వతి నుదుటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుండి ఈ సాంప్రదాయం హిందూ వివాహంలో భాగంగా మారింది. పెళ్ళైన స్త్రీలు పాపిట దగ్గర సింధూరాన్ని ధరిస్తారు. ఏప్రిల్ 22న భార్యాభర్తలను వేరు చేసి కళ్ళెదుటే భర్తలను చంపి స్త్రీల సింధూరాన్ని తొలగించారు ఉగ్రవాదులు. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ధర్మయుద్ధాన్ని ప్రకటించింది మన ఆర్మీ సైన్యం. సింధూరాన్ని కోల్పోయిన మహిళల బాధ, ఆవేదన ప్రతిబింబించేలా ఆపరేషన్కు ఈ పేరు పెట్టడం జరిగింది. స్త్రీల నుదిట సింధూరం ఉగ్రరూపం దాల్చి ముష్కరమూకల అంతం చూసింది మన సైన్యం. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపాలన్నది ఒకప్పటి మాట. మనం శాంతి శాంతి అనుకునే కొద్దీ వాళ్ళకి బలహీనంగా కనబడింది. భారత సైన్యం గర్జించింది. ఉగ్రవాద సైన్యాన్ని మట్టుపెట్టింది. మనమందరం ఇక్కడ సుఖంగా ఉన్నాం. కానీ మాతృభూమి సేవ కోసం రక్తం చిందించడానికి మన ఆర్మీ శత్రుదేశంపైకి వెళ్తున్నది. శత్రుదేశంపై విజయం సాధించడానికి బయలుదేరిన వీర నారీలు, వీరులు వీరందరినీ, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి క్షేమం కోసం మనం సమయం దొరికినప్పుడల్లా ప్రార్థిద్దాం. మన ఆర్మీ అంతా భగవంతుని రక్షణలో ఉండి విజయం సాధించి క్షేమంగా వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి. జై ఆర్మీ, జై భారత్, జై హింద్.